హలో ఆల్, ఈరోజు కథ వచ్చేసి ఆవులింతల మోసకారి దొంగ. ఈ కథ ప్రారంభం చేయబోయే ముందు ఒకవేళ మీరు మన ఛానల్ను న్యూగా విజిట్ చేస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ నోటిఫికేషన్ను ఆన్ చేయండి. అప్పుడు మన ఛానల్ అప్డేట్స్ అన్నీ మీకు అందుతాయి. ఈ కథ నచ్చితే వీడియోకు లైక్ అండ్ షేర్ చేయండి. అనగనగా ఒక దొంగ ఉండేవాడు. అతను ఎలాంటి దొంగ అంటే తన మోసపూరితమైన ఆలోచనలతో ఎలాంటి వారినైనా తన దారిలోకి తెచ్చుకొని వారిని మోసగించి సొమ్ము కాజేసే దానిలో నేర్పరుడు. అతన్ని పట్టుకోవడం అందరికీ సమస్యాత్మకంగా మారింది. పోలీసులు ఎంత ప్రయత్నించినప్పటికీ అతన్ని పట్టుకోలేకపోయారు. ఒకరోజు దొంగ కళ్ళు ఒక ప్రయాణికునిపై పడ్డాయి. దొంగకు ఆ వ్యక్తి ధరించిన కోటు బాగా నచ్చింది. అతను ధరించిన కోటు చాలా ఖరీదైనది అని గ్రహించి దానిని ఎలాగైనా దొంగలించాలి అనుకుంటాడు. దానికోసం ఒక ప్రణాళికను ఆలోచించాడు. దొంగ ప్రయాణికుని దగ్గరకు వచ్చి తనని తాను వ్యాపారస్తునిగా పరిచయం చేసుకున్నాడు. అతనితో సంభాషణలు మొదలుపెట్టాడు. మాటల మధ్యలో ఆ ప్రయాణికుడు కూడా వ్యాపారస్తుడే అన్న విషయాన్ని గ్రహించాడు. ఇద్దరు వ్యక్తులు మృదువైన సంభాషణలో పడిపోయారు. అకస్మాత్తుగా దొంగ తాను ధరించిన కోటు తీసి ఈ విధంగా అన్నాడు, "ఈ గదిలో చాలా వేడిగా ఉంది కదా." ఆ మాటలను ప్రయాణికుడు కూడా అంగీకరించి అతను కూడా తన కోటును తీసివేశాడు. దొంగ ఆ కోటును చూస్తూ, "ఇది చాలా మంచి కోటు, ఒక్కసారి నేను కూడా ధరించవచ్చా?" అని అడిగాడు. అందుకు ప్రయాణికుడు, "తప్పకుండా ధరించండి" అని అన్నాడు. దొంగ కోటును తీసుకోగానే హఠాత్తుగా ఆవలించాడు. అతను అలా ఆవలిస్తున్నప్పుడు తోడేలు ఊల పెట్టిన శబ్దంలా వినిపించసాగింది. ఆ ధ్వని విన్న ప్రయాణికుడు వినోదంగా చూస్తూ ఈ విధంగా అడిగాడు, "మీరు ఆవలిస్తున్నప్పుడు ఎందుకు ఊల పెడుతున్నారు?" అందులకు దొంగ ఈ విధంగా అన్నాడు, "నేను మీకు ముందుగానే తెలియజేయవలసింది, కానీ మీరు భయపడతారని చెప్పలేదు. చూడండి, నేను ఒకేసారి 3 సార్లు సాగదీసుకుంటూ ఊల పెట్టినట్లయితే నేను ఒక తోడేలుగా మారిపోయి నా ముందు ఉన్న వాళ్ళను చంపేస్తాను." దొంగ మాటలకు ప్రయాణికుడు తికమక పడ్డాడు. దొంగ రెండవసారి ఆవలించాడు. ఊలం శబ్దం మళ్ళీ వినిపించింది. ప్రయాణికుడు తికమక పడుతూ దొంగ మూడవసారి ఎప్పుడు ఆవలిస్తాడా అని చూడసాగాడు. దొంగ పైకి లేచి కోటుతో సహా పారిపోవడానికి సిద్ధంగా ఉన్నాడు. దొంగ ప్రయాణికుడు కూడా పారిపోతాడని అనుకున్నాడు. ప్రయాణికుడు పారిపోవడానికి బదులుగా తన చేతిలోకి సంకెళ్లను తీసుకుని దొంగ చేతులకు వేశాడు. ఆ తర్వాత ప్రయాణికుడు అసలు విషయాన్ని వెల్లడించాడు. "నేను మారువేషంలో ఉన్న పోలీసు అధికారిని. నిన్ను పట్టుకోవడానికే నన్ను ప్రత్యేకంగా నియమించారు. అనేక మంది అమాయకులను సొమ్మును దొంగలించినందుకు గాను నిన్ను అరెస్టు చేశాను." ఆ మాటలకు దొంగ ఆశ్చర్యపోయి లొంగిపోయాడు. నీతి: మోసం ఎప్పటికీ గెలవలేదు. ఈ కథ నచ్చితే వీడియోకు లైక్ అండ్ షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.